హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ్ సునీత. సో బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అయితే నేనైతే మీ ముందుకైతే వచ్చేసనమాట. సో చాలా రోజుల తర్వాత అయితే నేనైతే వ్లాగ్ చేయడం అయితే జరిగిందన్నమాట. అది ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఒక డివిజన్ నుంచి ఇంకో డివిజన్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో నేనైతే ఏంటంటే రీసెంట్గా నేను ఈ మధ్యన అయితే వీడియోస్ చేయడం మాత్రం చాలా ఆపేశాను. మ్యాక్సిమం మన ఈ ఛానల్లో అయితే మాత్రం మనకైతే ట్రైన్ వీడియోస్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్ వీడియోస్ అయితే వస్తాయి మ్యాక్సిమం మాత్రం. సో బ్యాక్ టు అనదర్ వీడియో విత్ ట్రైన్ వ్లాగ్ అండ్ దిస్ ఈజ్ భార్గవ్ సునీత. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మీలాంటి కంటెంట్స్, ట్రైన్ కంటెంట్స్ కానీ, ఫ్యామిలీ వ్లాగ్ వీడియోస్ కానీ, కుకింగ్ వీడియోస్ కానీ మనకైతే ఈ ఛానల్ అయితే వస్తాయన్నమాట. సో రైట్ నౌ మనం అయితే గుంటూరు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నామన్నమాట. ప్రజెంట్ మనం గుంటూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు అయితే ఉన్నామన్నమాట. సో మనం అయితే ట్రైన్ నెంబర్ 12747 పల్నాడు ఎక్స్ప్రెస్ చాలా రోజుల నుంచి ఈ పల్నాడు ఎక్స్ప్రెస్ నేనైతే చేయాలనుకుంటున్నాను అనమాట. సో ఎప్పుడు డిలే అవుతూ వచ్చింది. మరి ఈరోజు దేవుడు కరుణించారా ఏంటో తెలీదు. మాకైతే ఒక 15 days బ్యాక్ అయితే ఈ పల్నాడు ఎక్స్ప్రెస్ని ఐసీఎఫ్ కోచెస్ నుంచి ఎల్హెచ్బి కోచ్కి అయితే అప్గ్రేడ్ చేశారన్నమాట. సో ఎల్హెచ్బి అప్గ్రేడ్ అనేది మీకు తెలిసే ఉంటుంది. సో సేఫ్ అండ్ కంఫర్టబుల్ రైడ్ అన్నమాట. సో బెల్ అయితే ఇప్పుడైతే అంటే 110 kilometers నుంచి 130 kilometers స్పీడ్ కూడా అప్గ్రేడ్ అవుతుంది. బట్ ప్రెజెంట్ అయితే టైమింగ్లో అయితే ఎలా చేంజ్ లేదు, సేమ్ అవే టైమింగ్స్ అయితే ఉన్నాయి. సో మనకైతే ఇక్కడ సెక్షన్లో 110 లిమిట్స్ అయితే ఉన్నది. ఎక్కడో ఒక చోట నాకు తెలిసి గట్కేశ్వర్ నుంచి బీబీ నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు అయితే మనకైతే 130 లిమిట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం మన స్పీడ్ ఎలా కొడతాడో. మరి పల్నాడు మిర్చి కింగ్ అని అంటారు, ఇక్కడ ఇటువైపు అయితే మిర్చి కింగ్ అంటారు, గుంటూరు మిర్చి కింగ్ అని అంటారు. సో చూద్దాం మరి పల్నాడు ఎలా కొడతాడో చూద్దాము. సో ప్రెసెంట్ అయితే మనం అయితే లోపలికి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ట్రైన్ యొక్క డీటెయిల్స్ కానీ, కోచ్ కంపార్ట్మెంట్స్ కానీ మొత్తం అన్ని రెడ్ కలర్లో ఉన్నాయని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఎలా ఉన్నాయో మొత్తం అయితే మనం చూద్దాం. ప్రెసెంట్ లోపల గుంటూరు రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ వైపు అయితే మనకైతే ఇదిగోండి ఇలా ఉంటుంది ఎంట్రన్స్ మొత్తం అయితే మనకి ఇదిగోండి. ఇప్పుడే ఇంకా మార్నింగ్ అవుతుందన్నమాట. సో లోపలికి అయితే ఎంట్రన్స్ అయితే మనం ఇంకా వెళ్ళిపోదాం. లోపలికి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది మనకైతే. సో ఆల్మోస్ట్ చాలా రష్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సండే తర్వాత అందరూ చాలామంది మధ్యాహ్నం నుంచి ఎవరైతే ఐటీ ఆఫీస్ వాళ్ళు కానీ, సెకండ్ షిఫ్ట్ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళైతే చేసుకుంటారు. చూద్దాం. సో ఇదిగోండి ఇక్కడైతే మొత్తం జనరల్ టికెట్లు అయితే ఇస్తారు. 12747 పల్నాడు ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద అయితే ఉంది. సో మనం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అనుకునేదే. మొన్నటి దాకా అయితే నాకు తెలిసి ఇదైతే P4 ఇచ్చేవాడు. బిఫోర్ ఐసీఎఫ్ కోచ్లో ఉన్నప్పుడు అయితే మనకైతే P4 ఇచ్చేవాడు. ఇప్పుడైతే గోల్కొండ ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఎల్హెచ్బి కోచ్గా అప్గ్రేడ్ అయిన కాడి నుంచి అయితే మనకైతే ఇరగండి P7 అయితే ఇచ్చాడు. 37675 అండ్ వ్యాప్ 7 లోకో విజయవాడ. ట్రైన్ నెంబర్ 12747 పల్నాడు ఎక్స్ప్రెస్ అయితే ఎల్హెచ్బి కోచ్కి అయితే అప్గ్రేడ్ అయిపోయిందన్నమాట. సో ఇరగండి మనం అయితే ఇరగండి చూస్తున్నాం కదా, మీరు మీ ముందు ఉన్న కోచెస్ అయితే చూస్తున్నారు కదా, మొత్తం అంతా రెడ్ కలర్ కోచెస్ అయితే ఉంది. జనరల్ కోచెస్ అన్నీ మనకైతే రెడ్ కలర్లో వచ్చినాయి. అండ్ సెకండ్ సీటింగ్ చైర్ కార్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్లూ కలర్లో అయితే వచ్చాయి. సో ఒకసారి మనం అయితే చూద్దాం. సో అవతల వైపు చూసుకుంటే మాత్రం ఈరోజు అయితే మనకైతే యాస్టీజ్ ఎప్పుడు ఫాల్కన్ ఎక్స్ప్రెస్ అయితే ఈరోజు బాగా లేట్ వచ్చింది. 1.5 పైన లేట్ అయింది, ఆల్మోస్ట్ 2 hours లేట్ అయింది. సో హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ఫాల్కన్ ఎక్స్ప్రెస్ అయితే ఈరోజు 2 hours లేట్ అవ్వడం వల్ల మనకైతే గుంటూరు నుంచి ఇప్పుడు 5:40కి డిపార్చర్ అయితే అవుతుందన్నమాట. సో దీనిగా ఇదిగోండి మన పల్నాడు ఎక్స్ప్రెస్ టీబీ బోర్డు అయితే ఇదిగో కొత్తగా అయితే ఇలాగ ఉంది. దీని తర్వాత రన్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకైతే ఫాల్కన్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిన వెంటనే మనకైతే దీన్ని కూడా సిగ్నల్ అయితే ఇచ్చేస్తాడు, హోమ్ స్టార్టర్ సిగ్నల్ అయితే ఇచ్చేస్తాడు. సో మంది D2 కోచ్ కాబట్టి పరిగెట్టుకొని ఇంకా D2 కోచ్కి అయితే వెళ్ళిపోతాము. జనరల్ కోచెస్ మొత్తము రెడ్ కలర్లో అయితే ఇచ్చాడు. సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ కోచెస్ మాత్రం మనకైతే బ్లూ కలర్లో ఇచ్చాడు. అండ్ ఇందులో అయితే ఒక ఏసీ చైర్ కార్ అయితే ఉంటుంది. అండ్ 3 tier ఏసీ 3 tier ఎకనామిక్ క్లాస్ అయితే ఉంటుంది, స్లీపర్ మాట ఎకనామిక్ టైప్లోని. 3 tier ఏసీ అయితే కాదు, 3 tier ఎకనామిక్ క్లాస్ ఇది. సో కొంచెం బెర్తులు సైజు తగ్గిపోతుంది అంతే, ఎకనామిక్కి దీనికి అంతే, ఇంకా తేడా ఏం లేదు. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 వైపు అయితే ఉన్నామన్నమాట. అండ్ ట్రైన్ అయితే ఇంకొక 5 minutes అయితే డిపార్చర్ అయితే అయిపోతుంది. ఇప్పుడే ఇంకా ఫాల్కన్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోయింది, అదే ఫలక్నామా ఎక్స్ప్రెస్. సో హోమ్ స్టార్టర్ సిగ్నల్ ఇచ్చేసాడు, నాకు తెలిసి ఆల్మోస్ట్ హోమ్ సిగ్నల్ స్టార్టర్ అయితే ఇచ్చేసాడు. చూద్దాం మనం అయితే ఇంక వెళ్ళిపోదాం. D2 వైపు ఈ గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసి మొత్తం అయితే 6 ప్లాట్ఫామ్ నెంబర్స్ అయితే ఉంటాయి. 7 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి.
ఎనిమిదో ప్లాట్ఫామ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది, చేస్తారు అని అంటున్నారు. సో ప్రజెంట్ అయితే 8th ప్లాట్ఫామ్ వచ్చేసి అయితే డిమాలిషన్లో ఉంది. అండ్ మన వెనకాల అయితే మాత్రం సికింద్రాబాద్ నుంచి అనకాపల్లి వెళ్ళే స్పెషల్ ట్రైన్ అయితే వస్తుంది మన వెనకాలనే. అదిగోండి చూసారు కదా. సో ఇది యాక్చువల్లీ ఫస్ట్ నేను దీన్ని బయలుదేరదాం అనుకున్నా సికింద్రాబాద్ నుంచి. బట్ ఎందుకో స్పెషల్ ట్రైన్ కాబట్టి ఎక్కడ లేట్ అవుతుందో నాకు తెలియక సింగిల్ లైన్ కాబట్టి మనకి గుంటూరు వరకు సింగిల్ లైన్ కాబట్టి ఇంకా రిస్క్ తీసుకోకూడదని చెప్పి పరిగెట్టుకుని రేపల్లె డెల్టా ఎక్స్ప్రెస్ ఎక్కేసాను. అమ్మో సో మనం అయితే D1 కోచ్కి అయితే వచ్చేసాము. మాది D2 కోచ్. బట్ లోపలికి నుంచి అయితే నేను D1 నుంచి ఎక్కుతాను. సో D1 నుంచే మొత్తం లాగింగ్ చేస్తాను. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటనేది. సో మనకైతే గుంటూరు నుంచి ఫస్ట్ డిపార్చర్ అయితే అయిపోతుంది అన్నమాట విత్ LHB అప్గ్రేడ్. సో మనం అయితే 6th ప్లాట్ఫామ్ నుంచి అయితే మన పల్నాడు ఎక్స్ప్రెస్ అయితే విత్ లేట్ డిపార్చర్ ఆఫ్ 10 minutes తర్వాత అయితే డిపార్చర్ అయితే అయిపోయిందన్నమాట. సో అవతల వైపు చూసుకుంటే మాత్రం మనకైతే అరగండి సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్ళే స్పెషల్ ఎక్స్ప్రెస్ మాట అది. దీని ఫస్ట్ సర్వీస్ వచ్చేసి మాత్రం మనకైతే 16th August 1998 అయితే దీనికైతే ఫస్ట్ మనకి గుంటూరు నుంచి అయితే సర్వీస్ స్టార్ట్ అయితే అయిందన్నమాట. సో ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ చూసుకుంటే మాత్రం మనకైతే గుంటూరు నుంచి వికారాబాద్ వరకు అయితే మొత్తం మనకైతే 13 స్టేషన్స్లో అయితే ఆగుతుందన్నమాట. సో విత్ 354 కిలోమీటర్స్ అయితే మనకైతే కవర్ చేస్తుంది. ఈ 13 స్టాపుల్లో మనకైతే మొత్తం 354 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ కవర్ అయితే చేస్తుంది విత్ 13 స్టాప్లు అయితే. సో ఈ ట్రైన్ యొక్క డీటెయిల్స్ ఇంకా చెప్తూనే ఉంటుంది, చూడండి. బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 16th August 1998 అయితే మనకైతే ఫస్ట్ ఇనాగ్రల్ రన్ అయితే అయింది. అది మనకి గుంటూరు డివిజన్ నుంచి సికింద్రాబాద్ వరకు మాత్రము. దాని తర్వాత కొంచెం ఆదరణ పెరిగి టైం ఇంకా ఉందని చెప్పి ఇంతకుముందు మనం సికింద్రాబాద్లో అయితే ఇది ఆల్మోస్ట్ 10:30 నుంచి 11 o'clock ఆ టైంలో అయితే అయ్యేది, లేట్ డిపార్చర్తో కలుపుకొని నేను చెప్తున్నాను. సో మళ్ళీ మనకి రిటర్న్ గుంటూరు వెళ్ళడానికి రిటర్న్ మనకి ఆల్మోస్ట్ 4:30 ఆ టైంలో ఉండేది. సో ఈ గ్యాప్ ఎందుకు చాలా గ్యాప్ ఎక్కువ ఉందని చెప్పి మనకైతే ఇది గుంటూరు వరకు పొడిగించడం అయితే జరిగిందన్నమాట. సో ఈ గుంటూరు వరకు కూడా చాలా పికప్ అయింది, చాలా బాగుంది రన్ మాత్రం. ఎందుకంటే లింగంపల్లి నుంచి మనకి ఎక్కేటోళ్ళు చాలామంది ఉంటారు. సో అది మాట. అప్గ్రేడ్ అయిన తర్వాత LHB అప్గ్రేడ్ అయిన తర్వాత మాత్రం మనకైతే మొత్తం 20 కోచ్ కంపోజిషన్స్లో అయితే ఉంటాయి. ఈ 20 కోచ్ కంపోజిషన్స్లో మాత్రం మనకైతే ఒకటి ఈఓజీ అంటే ఈఓజీతో కలుపుకొని ఇంజిన్తో కలుపుకొని ఒకటి ఈఓజీ, ఒక SLR బోగి, 10 జనరల్ కోచ్లు అయితే ఉంటాయి. అండ్ 6 సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ కోచెస్, ఒకటి చైర్ ఏసీ కోచ్ ఉంటుంది. అండ్ ఇంకోటి 3 tier ఎకనామీ కోచ్ కూడా అయితే పెట్టారు మనకైతే. ఇదైతే మంచి విషయమే. కొంటే మాత్రం మనకైతే గుంటూరు నుంచి 6th ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరిన తర్వాత అయితే మనకైతే ఫస్ట్ స్టాప్ వచ్చేసి
సత్తెనపల్లిలో ఆగుతుంది. దాని తర్వాత నడుకుడు తర్వాత పిడుగురాల, నడుకుడి, విష్ణుపురం, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ తర్వాత లింగంపల్లి తర్వాత ఇంకో 2-3 స్టాప్స్ తర్వాత అయితే మనకైతే వికారాబాద్లో అయితే ఆగుతుంది. సో ప్రెజెంట్ మనమైతే నల్లపూడి స్కిప్ అయితే చేసేస్తున్నాము. ఫ్లాట్ స్కిప్ అయితే మాత్రం పికప్ తీసుకున్నాడు, చూపిస్తాను చూడండి. సో మనం అయితే ఇప్పుడు గుంటూరు దాటిన తర్వాత అయితే ఫ్లాట్ స్కిప్ అయితే తీసుకుంటున్నాడు నల్లపూడి జంక్షన్ దగ్గర అయితే మాత్రం. సో ఇక్కడ నుంచి అయితే మనకైతే 2 డివిజన్గా అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. ఒకటేమో తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోతాం, ఒకటేమో మన తెలంగాణ స్టేట్ డివిజన్లోకి ఎంటర్ అవుతాం, ఇంకో ముంగటైతే మాత్రం మనం అయితే బెంగళూరు డివిజన్లోకి అయితే కర్ణాటక స్టేట్లోకి అయితే ఎంటర్ అవుతాం. కానీ ఇక్కడ నుంచి తెలంగాణ స్టేట్లో ఎంటర్ అవ్వడానికి ఎంత దూరం పడుతుందో, సో కర్ణాటక స్టేట్లో ఎంటర్ అవ్వడం కూడా మనకైతే అంతే టైం పడుతుంది. ఆ లైన్ అయితే కనబడుతుంది కదా మనకైతే, ఆ లైన్ బెంగళూరు డివిజన్ లైన్లోకి అయితే వెళ్ళిపోతుంది. అంటే మెయిన్ గుంతకల్ డివిజన్ లైన్లోకి అయితే వెళ్ళిపోతాం. మన గుంతకల్ నుంచి ఎక్కడెక్కడ వెళ్తుంది అనేది ఇంకా అక్కడ నుంచి మీకు ఎప్పుడైనా ఆ డివిజన్లోకి వెళ్తే నేనైతే వ్లాగ్ చూపిస్తాను. సో మనకైతే ఇప్పుడైతే ఇదిగోండి సూర్యుడు అయితే ఆల్రెడీ సన్ రైజ్ అయితే అయిపోయాడు. ఎండాకాలం కాబట్టి మనకైతే సూర్యుడు రైజ్ అయిపోయాడు త్వరగానే. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ కొండ మొత్తం గ్రీనరీగా ఉండేది. సో 2 గవర్నమెంట్లు కలిసి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిందో ఈ 2 గవర్నమెంట్లు కలిపి కొండని సగం చెడతోపేశారు. అప్పుడు మొత్తం గ్రీనరీయే. మరి ఇదేమైనా గ్రానైటా ఏంటి అనేది మరి తెలియదు. మొత్తం అయితే సగం వరకు ఆల్మోస్ట్ 30% అయితే మొత్తం తవ్వి పడేశారు. సో మనమైతే సత్తెనపల్లి అవుటర్ అయితే ఉన్నాము. కరువు తీసుకుంటుంది సత్తెనపల్లి దగ్గర. ఈ కరువు కూడా చాలా బాగుంటుంది చూడడానికి. లాస్ట్ కంపార్ట్మెంట్ నుంచి కానీ లేదంటే ఫస్ట్ కంపార్ట్మెంట్ నుంచి చూసే మాత్రం కరువు చాలా బాగుంటుంది.
సో గుంటూరు నుంచి 42 కిలోమీటర్స్ బయలుదేరిన తర్వాత అయితే ఫస్ట్ స్టాప్ మనకైతే సత్తెనపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చి ఆగినమాట. ఇన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే మాత్రం సత్తెనపల్లి రైల్వే స్టేషన్లో అయితే మొత్తం అయితే 2 ప్లాట్ఫామ్ రైల్వే స్టేషన్లు అయితే ఉంటుంది. ప్రజెంట్ మనం అయితే ట్రైన్ అయితే 12747 పల్నాడు ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఆగిందన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి మాత్రం ఈ ట్రైన్కి మొత్తం అంతా జనరల్కి వచ్చేసి అన్ని ముంగడు పెట్టేసేసి వెనకాల ఏసీ కోచ్లు అయితే పెట్టాడు. చాలా మంది ఇబ్బంది అవుతున్నారు ఈ రోజు నుంచి. ఎందుకంటే ఇంతకుముందు ఐసీఎఫ్ కోచెస్లో మనకైతే వెనక ముందు అయితే జనరల్ కోచెస్ అయితే ఉండేవి. సో ఇప్పుడైతే వితౌట్ ఇన్ఫర్మేషన్ ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా ఇదిగోండి ఇక్కడ నేమ్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఇదిగోండి ఈ బోర్డులు ఉన్నాయి కదా, ఈ బోర్డుల మీద కూడా కనీసం ఏం చూపించట్లేదు అన్నమాట. ఏ కోచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మాత్రం ఏం చూపించట్లేదు. సో మన ట్రైన్కి అయితే స్టార్టర్ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. ఇక్కడైతే 1 మినిట్ అయితే ఆగుతుంది అన్నమాట. సో బయలుదేరడానికి అయితే రెడీగా ఉంది. సో మనం ఎక్కిన తర్వాత కదిలిన తర్వాత అయితే మాట్లాడదాం. సో మన ఈ పల్నాడు కూడా అయితే మాత్రము
73 కిలోమీటర్లు బయలుదేరిన తర్వాత అయితే మనమైతే పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్, రెండవ స్టేషన్ అయిన పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్కి అయితే మనమైతే రీచ్ అయితే అయిపోయాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే విత్ లేట్ డిపార్చర్ ఆఫ్ 16 మినిట్స్. సేమ్ అంతే 16 నిమిషాలు అయితే డిపార్చర్ లేట్గా అయితే నడుస్తుందన్నమాట. సో చూద్దాం. ఇక్కడి నుంచి అయితే చాలామంది జనాలు అయితే ఎక్కుతారు. పిడుగురాల, నడుగుడి జంక్షన్, మిర్యాలగూడ, నల్గొండ అయితే నాకు తెలీదు. ఈ 3 స్టేషన్లు అయితే మాత్రం చాలామంది ఎక్కేస్తారు, ఫుల్గా అయితే ఎక్కేస్తారు. చూసారు కదా అసలు క్రౌడ్ అయితే ఎలా ఉందో చూడండి, నేను చూపిస్తాను. సో చూసారు కదా ఇక్కడ క్రౌడ్ అయితే ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది క్రౌడ్ అయితే మాత్రం మొత్తము. సో మనం అయితే ఇంకా వెనకకి వెళ్ళిపోవడం అయితే బెటర్. నాకు తెలిసి అయితే వెనకకి వెళ్ళిపోతే బెటర్ ఏమో నేను అనిపిస్తున్నా. సో వెనకకి వెళ్ళిపోతే బెటర్ ఏమో నేను అనుకుంటున్నా. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకైతే మాత్రము 57 కిలోమీటర్స్ యావరేజ్ స్పీడ్తో అయితే మాత్రం మొత్తం 354 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుంది. గుంటూరు నుంచి వికారాబాద్ వరకు అయితే మొత్తం 354 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుంది. విత్ యావరేజ్ స్పీడ్ చూసుకుంటే మాత్రం మనకి మ్యాక్సిమం స్పీడ్ చూసుకుంటే మాత్రం 110 కిలోమీటర్స్ అండ్ మినిమం స్పీడ్ చూసుకుంటే మాత్రము 80 వరకు అయితే కవర్ చేస్తుంది. బట్ యావరేజ్ స్పీడ్ చూసుకుంటే మాత్రం మనకైతే ఇది 54 కిలోమీటర్లు, 54 నుంచి 57 కిలోమీటర్ల స్పీడ్తో అయితే మనకైతే ఇది కవర్ చేసుకుంటుంది. సో మనకైతే స్టార్టర్ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు అనమాట. ఇక్కడైతే 1 మినిట్ హాల్ట్ ఉండాలి, బట్ ఆల్మోస్ట్ ఇక్కడైతే మనకైతే 2 to 4 మినిట్స్ అయితే ఆగిందన్నమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకైతే స్టార్టర్ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. ట్రైన్ అయితే కదిలిపోయింది. సో మనం అయితే ముందుకెళ్ళి ఇంకా ట్రైన్ యొక్క విశేషాలు తెలుసుకుందాం. అయితే 95 కిలోమీటర్లు బయలుదేరిన తర్వాత గుంటూరు నుంచి 95 కిలోమీటర్లు బయలుదేరిన తర్వాత అయితే మన థర్డ్ స్టాప్ అయిన నడుగుడి జంక్షన్కి అయితే మనం వచ్చేసామన్నమాట. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే వచ్చేసాము. విత్ డిలే ఆఫ్ 18 మినిట్స్ డిలే అయితే అయింది. ఇంతకుముందు అయితే మనకు 16 మినిట్స్ డిలే ఉండే. సో నడుగుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం మనకైతే మాత్రం 18 మినిట్స్ డిలే అయితే అయిపోయింది. సో చూద్దాం నెక్స్ట్ ఇంకా రన్ ఎలా అయితే ఉంటుందో. సో ఇప్పుడు దాకా చూసుకుంటే గుంటూరు నుంచి నడుకడుగు వరకు అయితే మనకైతే ఫ్లాట్గా 100 నుంచి 110 కిలోమీటర్స్ వరకు అయితే ఆ స్పీడ్ అయితే మెయింటైన్ చేశాడు. సో చూద్దాం నెక్స్ట్ స్పీడ్ నడుకుడు నుంచి నల్గొండ వరకు ఎలా ఉంటుందో చూద్దాం. నాకు తెలిసి అయితే 100 నుంచి 110 అయితే పెద్దగా ఇదే ఉంటుంది రన్ మొత్తం సికింద్రాబాద్ వరకు. చూద్దాం.
మనమైతే నడుకుడు జంక్షన్ దాటిన తర్వాత అయితే మనకైతే ఇదిగోండి మొత్తం ఇలాగా ఇప్పుడు పంటల పొలాలు వేసే బీడు భూముల్లా కనబడుతున్నాయి. మరి బీడు భూములు అంటారా లేదంటే బంజర్ భూములు అంటారా నాకు తెలీదు. చూస్తున్న వాళ్ళు అయితే మాత్రం నాకైతే కంపల్సరీ కామెంట్ చేయండి ఇది ఏం భూములు అనేది. వ్యవసాయం భూముల గురించి అయితే నాకైతే జీరో నాలెడ్జ్ మాట. సో నేను కూడా తెలుసుకుందామని అనుకుంటున్నాను. చూడండి ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది మొత్తము. వర్షాలు పట్టాయి కదా మంచిగా మన సైడ్లో అయితే ఇదిగో చూసుకోండి ఇదిగోండి ఇలా చూసుకోండి మొత్తం గ్రీనరీగా కనబడుతుంది. చూడడానికి బాగుంది. ఇంకొక 4-5 వర్షాలు పట్టాయంటే మాత్రం ఇది ఈ భూములు మొత్తం అంతా మనకైతే గ్రీన్ కలర్లో ఆకుపచ్చని కలర్లో అయితే మొత్తం మంచిగా కనబడుతుంది. చూద్దాం నెక్స్ట్ ఏ బ్లాగ్లో చేస్తానో మరి నాకైతే తెలీదు. చూస్తే బాగుంటుంది. సో మనమైతే గుంటూరు నుంచి 112 కిలోమీటర్ల డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత అయితే మనమైతే విష్ణుపురం జంక్షన్కి అయితే 22 మినిట్స్ డిలేతో అయితే మనమైతే వచ్చేసాం అన్నమాట. సో ప్రెసెంట్ మనమైతే నాకు తెలిసి ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదే పెట్టాడు. నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడైతే స్కిప్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అవతల వైపు మనోడైతే మాత్రం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అదే ఎంప్లాయీస్ ట్రైన్ అయితే వస్తుంది. ఎందుకంటే అవతల వైపు మనకైతే గ్రీన్ స్టేటస్ అయితే పడింది. నాకు తెలిసి అయితే ఇంటర్సిటీ కూడా అయితే పరిగెట్టుకొని బీభత్సంగా అయితే వచ్చేస్తున్నాడు. ఆవిడ కూడా రంకులు వేసుకొని మరీ వచ్చేస్తున్నాడు ఆడైతే. చూద్దాం. ఇక్కడ ఏంటంటే ప్రెసెంట్ ఫస్ట్ డే ఎల్హెచ్బి రన్ కాబట్టి మనకైతే ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే ఇంతకుముందు మనకి ఐసీఎఫ్ కోచెస్లోని ముంగట కానీ ఇంజిన్ ముంగట కానీ లేదంటే వెనక కానీ మనకు కంపల్సరీ జనరల్ బోగీలు అయితే ఉండేటివి. సో ఇప్పుడు మనకి ఈ రోజు నుంచి ఫస్ట్ డే ఎల్హెచ్బికి వచ్చేసి కాబట్టి మనకైతే వెనకాల జనరల్ బోగీస్ అయితే పెట్టలేదు అన్నమాట. సో చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. హ్యాండిక్యాప్డ్ కానీ లేడీస్ కానీ చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. సో అందరూ ముంగటికి వెళ్ళి విష్ణుపురం నుంచి మనకైతే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఉంటుందండి. ఇక్కడ నుంచి అది డైవర్ట్ అయ్యి మనకి కౌకుమరి దగ్గర అయితే జాయిన్ అవుతుంది అనమాట. ఖమ్మం విజయవాడ సెక్షన్లో. ఇదిగోండి మనకైతే విష్ణుపురం జంక్షన్ డిపార్ట్ అయిన తర్వాత అయితే మాత్రం మనకైతే మోటమరి బైపాస్ లైన్ అయితే కనబడుతుంది. సో ఈ లైన్ వచ్చేసి మనకైతే ఖమ్మం వరంగల్ హైవే విజయవాడ లైన్ లాగా అయితే కలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి సో ఈ లైన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయ్యింది. ఈ లైన్ నుంచి కూడా మనకైతే కొత్త ట్రైన్ మాత్రం నాకైతే టాక్ అయితే ఉంది. చూద్దాం ఏ ట్రైన్ ఏవి వస్తాయి అనేది చూద్దాం. సో ప్రెజెంట్ మనమైతే ఇదిగోండి కొండ్రపల్లి హాల్ దగ్గర అయితే మనం అయితే ట్రైన్ ఆపేసాడు అనమాట. పల్నాడు ముంగటోడు అయితే ఇంకొక ట్రైన్ వాడు వస్తున్నాడు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళి వందే భారత్ అయితే వాడు వస్తున్నాడు. ఇందాకైతే దిబ్బడిలాగా రంకులు వేసుకుంటూ అమ్మోరు రంకులు వేసుకుంటూ శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోయారు. అదే ఎంప్లస్ ట్రైన్ అయితే కూడా వెళ్ళిపోయాడు. వీడు చూద్దాము వీడు ఎలా తీస్తాడు మనం అయితే చూద్దాము. అదిగో అవతల వైపు అయితే వస్తున్నాడు, చూపిస్తాను. అన్న ఇక్కడ జనరల్ లేదు, ముందుకెళ్ళండి అన్న. జనరల్ లేదు అన్న, జనరల్ లేదు, ముందుకెళ్ళండి. జనరల్ లేదు, ముందుకెళ్ళండి అన్న. జనరల్ లేదు ఇక్కడ, ముంగటికెళ్ళండి. తర్వాత అయితే మనం అయితే మిర్యాలగూడ రైల్వే జంక్షన్కి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఇది కూడా జంక్షన్ అయిపోయింది మిర్యాలగూడ. సో
విత్ లేట్ డిపార్చర్ ఆఫ్ 40 మినిట్స్ డిలే అయితే అయింది. ఇంతకుముందు అయితే మనకు 22 మినిట్స్ డిలే ఉండేది. ఎందుకంటే మనకైతే 2 స్కిప్లు అయితే పడ్డాయి. మనకైతే పిడుగురాల నుంచి మనకి నడుకుడు జంక్షన్ నుంచి మనకైతే మిర్యాలగూడ వరకు అయితే 2 స్కిప్లు పడడం వల్ల మనకైతే ఇంకో 18 మినిట్స్ అయితే డిలే అయిపోయింది. సో సో చూద్దాం. మనమైతే ఇప్పుడు ఎదుర్కొంటే అవతల వైపు అయితే మనకైతే ఎదుర్కొంటే పంట పొలాలు అయితే వేస్తున్నారు మొత్తము. ఇంకో 4-5 వర్షాలు పడ్డాయంటే మాత్రం ఈ భూములన్నీ వరి పొలాలతో, ఇక్కడ మొత్తం అంతా వరి పొలం వేస్తారు. సో వరి పొలంతో అయితే మనకి పచ్చని కలకల్లా ఆడుతుంటుంది. ఆల్రెడీ ఇదిగోండి కొన్ని వేసారు, ఆల్రెడీ కొంచెం వేసారు చూడండి. మనోడైతే గుంటూరు నుంచి 170 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత అయితే మనోడైతే నల్గొండ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాడు. సో పర్వాలేదు, మనకైతే రన్నింగ్ బాగానే ఉంది, స్కిప్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి, ఏ ప్రాబ్లం అయితే లేదు. సో ఇప్పటివరకు అయితే మనకు అయితే ఇవన్నీ ఇది ఎంట్రీ ఎగ్జిట్ రెండు ఇదే. మనోడైతే 196 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత అయితే మనోడైతే చిట్టేల రైల్వే స్టేషన్కి అయితే వచ్చాడు, ఫస్ట్ ప్లాట్ఫామ్ వైపుకి అయితే. సో ఈ పల్నాడు ఇంటర్సిటీ కాన్సెప్ట్ ఏంటంటే మనోడిది అయితే ఆల్మోస్ట్ మనోడిది ఇంటర్సిటీ కాన్సెప్ట్ అనమాట. సో మార్నింగ్ ఒక స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో లాస్ట్ డెస్టినేషన్ వరకు వెళ్ళి మళ్ళీ డెస్టినేషన్ నుంచి ఈవినింగ్ రాత్రి కల్లా మళ్ళీ ఎక్కడి నుంచో స్టార్ట్ అయిందో అక్కడ వరకు వచ్చేస్తే సో దాన్ని ఇంటర్సిటీ కాన్సెప్ట్ అంటారు. సో అవతల వైపు కూడా ఇంకొకటి మనకి ఇంటర్సిటీ లాంటిదే వస్తుంది ఇంకొకటి, అది జన్మభూమి ఎక్స్ప్రెస్. సో మనోడైతే మన దాన్ని అయితే లూప్లో అయితే పెట్టాడు. సో అవతల వైపు నుంచి అయితే జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. చూద్దాము వస్తాడో రాడో ఇంకో తెలీదు, చూద్దాం. ప్రజెంట్ అయితే సో మనోడైతే ఎవరికండి జేబీ ఎక్స్ప్రెస్ కూడా అయితే రంకులు వేసుకుంటే అయితే వచ్చేస్తున్నాడు, ఊయు హార్న్ వేసుకుంటే అయితే వచ్చేస్తున్నాడు. ఫ్లాట్ 1 టన్ స్కిప్ అయితే కొడుతున్నాడు.
చూసుకుంటే మనకైతే మాత్రం సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేది, ఇంకొకటి అయితే న్యూ ఢిల్లీ లైన్ రూట్ అయితే మనం అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఇది బైపాస్ లైన్ అన్నమాట. సో మెల్లగా ఇక మనం అయితే ఇంకా మెయిన్ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. సో ఇప్పటి నుంచి చూద్దాం. ఇప్పటివరకు అయితే మనకైతే ఫ్లాట్ 110 స్కిప్ అయితే కొట్టాడు, 110 రన్ అయితే చేశాడు. సో ఇక్కడ నుంచి మనకైతే ఏమైనా ఉంటుందా, 130 ఏమైనా ఉంటుందా అనేది నేనైతే చూస్తాను. మెయిన్ అయితే నేను బీబీ నగర్లో చూడట్లేదు, గట్కేసర్ ఏమైనా పడుతుందేమో అని నేనైతే చూస్తాను. సో అవతల వైపు అయితే మనకైతే ఇంకొక ట్రైన్ వెళ్తుంది, దానాపూర్ ఎక్స్ప్రెస్. ఇది సికింద్రాబాద్ నుంచి దానాపూర్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుందన్నమాట. మనకు అవతల వైపు ఎస్సీఆర్ జోన్ హెడ్ క్వార్టర్స్ అయిన సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే అరవ అవుతున్నామండి. ఫస్ట్ ఫ్లోర్తో ఫస్ట్ సో మన ఈ పల్నాటి సింహం అయితే ఈరోజు అయితే మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా మనం అయితే ఫస్ట్ ఎల్హెచ్బి రన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ గుంటూరు నుంచి బయలుదేరిన 281 కిలోమీటర్స్కి మనం అయితే 30 మినిట్స్ డిలే అయితే మాత్రం మనం అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి అయితే చేరుకున్నమాట. అసలు ఎస్సీఓఆర్ నుంచి మనకైతే ఫస్ట్ ఎల్హెచ్బి అప్గ్రేడ్ అన్నమాట. గుంటూరు డివిజన్ కూడా ఫస్ట్ ఎల్హెచ్బి అప్గ్రేడ్. అండ్ ఎస్సీఓఆర్ నుంచి కూడా మనకి ఫస్ట్ ఎల్హెచ్బి అప్గ్రేడ్ అనమాట. దీని తర్వాత నెక్స్ట్ మనకైతే సింహాద్రి ఎక్స్ప్రెస్ కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే మాత్రం ఇదే పల్నాడు ఎక్స్ప్రెస్ మాత్రము. సో ఇది ఇప్పుడు వికారాబాద్ వరకు వెళ్తుందన్నమాట. మనం అయితే సికింద్రాబాద్ వరకు అయితే బ్లాగ్ కంప్లీట్ చేసాం కాబట్టి సో ఇక్కడ వరకు మనం సికింద్రాబాద్ వరకు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. సో ఇది నా ట్రైన్ జర్నీ. మీ కానీ మాత్రం నచ్చితే నా ట్రైన్ జర్నీ మాత్రం నచ్చితే మాత్రం కంపల్సరీ బాయ్. సో మీ కానీ నా ట్రైన్ జర్నీ నచ్చితే మాత్రం కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి ఉన్న కంటెంట్ వీడియోస్ మాత్రం వస్తూనే ఉంటాయి, కంపల్సరీ వస్తూనే ఉంటాయి. ఈవెన్ కుకింగ్ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. సో దిస్ ఈజ్ భార్గవ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.